నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిల్లలకు సూపర్ హీరోల కంటే మన పురాణ గాథల గురించి చెప్పాలి. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు. కిడ్నీ మార్పిడి చేస్తానంటూ రోగి బంధువు నుండి ₹1,00,000 కొట్టేసిన నకిలీ డాక్టర్. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గంగమ్మ తల్లి కాపాడాలంటూ సాగర తీరంలో మత్స్యకార మహిళల పూజలు. సునామీ వంటి విపత్తు మళ్లీ రాకుండా చూడాలంటూ వేడుకోలు. ఘనంగా ఆలివ్ టీవీఎస్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్. ఆర్బిటర్ ఈవీని అధునాతన ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదల చేశామన్న షోరూమ్ నిర్వాహకులు. స్పైడర్ మ్యాన్ వంటి సూపర్ హీరోల కంటే మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు గొప్పవారని చెప్పారు. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడనే విషయాలను వివరించాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. మహాభారతం, రామాయణాల గొప్పతనాన్ని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో చెప్పాలని సూచించారు. దీనివల్ల పిల్లలకు మంచి చెడుల మధ్య వ్యత్యాసాలు తెలుస్తాయన్నారు. దేశ అభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి గతంలో పునాదులు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధాని మోడీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. వినూత్న సరికొత్త ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో మన దేశం సూపర్ పవర్ కాబోతుందని చెప్పారు. మన దేశం భారతీయత గురించి చర్చించేందుకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం మంచి వేదిక అన్నారు. భారతీయులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను నిలబెడుతూ దేశ అభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. has worked across regions and responsibilities, making this organization strong through his experience and dedication, while remaining above political or constitutional positions. Since 2009, he has overseen the steady expansion of the RSS while preserving by Indians. Any posh locality, even in America, if you see America, average income of America $55,000 to $60,000, whereas Indians $130,000, more than double. You go to any other, even Australia, any other country, same scenario is happening. As Mohanji Bhagwatji has rightly mentioned always, every couple should have 3 children. Fertility rate. This is very important. I am also saying always, we are crossing now slowly replacement level. Everybody, that is our culture. If all of us will think focusing on population by 2047 or beyond 2047, centuries together, that is India time only. Nobody can dominate on the global scenario. That is going to happen. So this is very, very important issue. Apart from that, there is a stable government headed by Narendra Modi ji. People కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన ఫేక్ డాక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమిషనరేట్ లో కేసుకు సంబంధించిన వివరాలు డీసీపీ మణికంఠ మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దూసి రామ్జీ తన కుమారుడికి కిడ్నీ అవసరమని దాతల సాయం కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఇది చూసిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఇమ్మండి జ్యోతి శివశ్రీ బాధితుడి తండ్రికి ఫోన్ చేశాడు. తన పేరు నరసింహమని, కేజీహెచ్ వైద్యుడినంటూ నమ్మబలికాడు. ₹1,00,000 ఇస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తానంటూ చెప్పాడు. అతనిని విశాఖకు రప్పించి ఫేక్ డాక్టర్ ను పరిచయం చేశాడు. ఇదంతా నమ్మిన బాధితుడు జ్యోతి శివశ్రీకి ₹1,00,000 ఇచ్చేశాడు. తీరా డబ్బులు కాజేశాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు 1 టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ మణికంఠ తెలిపారు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 33 కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. బైక్, మొబైల్ దొంగతనాల్లో ఆరితేరాడని చెప్పారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు.
మళ్ళీ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఇమీడియట్గా 1,00,000 కనుక తెచ్చినట్లయితే కిడ్నీ వెంటనే మార్పిద్దామని చెప్పేసి కిడ్నీకి సంబంధించి 1,00,000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కానీ తెలిసింది అతను దొంగ డాక్టరు, అసలు అటువంటి డాక్టర్ ఎవరు లేరు, మరియు ఈ 1,00,000 రూపాయలు తీసుకొని తనను మోసం చేశారని ఆ సమయంలో మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ అక్యూజ్డ్ పేరు ఇమ్మండి జ్యోతి శివశ్రీ. దగ్గరికి వెళ్ళేసి మొబైల్స్ కొంటానని చెప్పేసి ఆ మొబైల్ తీసుకొని పేమెంట్స్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అలానే ఏదైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో బాగా బిజీ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అడ్రస్ ఇచ్చి అక్కడ ఖరీదైన వస్తువులు ఆర్డర్ పెట్టేసి అక్కడ ఆర్డర్ తీసుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. చేసినప్పుడు వెంటనే డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోవడం. ఇలానే చాలా రకాల చీటింగ్. ఎవరైనా సరే న్యూస్ పేపర్స్లో ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరినీ చీట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అతను మొత్తం 33 రకాల కేసులు ఏ ఒక్క ఏరియాలో కూడా కంటిన్యూస్గా ఉండటం లేదు. ఒక ఇల్లుగా కానీ ఒక ప్లేస్లో లొకేషన్ కానీ ఉండటం లేదు. ఇప్పుడు రిమాండ్కి పెట్టినప్పుడు 14 డేస్ 28 డేస్ అట్లా జైల్లో పెట్టడం జరుగుతుంది. బయటకు వచ్చిన వెంటనే పారిపోవడం. ఇందులో చాలా కేసుల్లో కూడా అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. కోర్టుకు కూడా ట్రయల్కి అటెండ్ అవ్వట్లేదు. మళ్ళీ కొత్త లొకేషన్స్లో అతను అఫెన్స్ చేయడం, పారిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అతని మీద మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీయడం జరిగింది. ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్స్తో మాట్లాడి ఏ కేసుల్లో ట్రయల్ ఎంతవరకు వచ్చింది, అలానే అతను అబ్స్కాండింగ్గా ఉన్నారా, ఎన్బిడబ్ల్యూస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయో వాటితో పాటు మిగతా డేటా అంతా కూడా మనం పరిశీలించి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి మేము మొత్తం అందరితో కూడా కలిపి డిస్కస్ చేస్తాం. గంజాయి అక్రమ రవాణాకు అడ్డొదుపు లేకుండా పోతుంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లు అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా అల్లూరు జిల్లా నుండి తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా కారులో తరలిస్తున్న 74 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. నాతవరం మండలం శృంగవరం గ్రామం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న గాదే రేణుక, సూర్య కాళిదాస్, అడ్డూరి ప్రసాద్, మదన్ కుమార్, నాదిముత్తు, అండెంగుల రవికుమార్, మణికుమారి, లలిత కుమారిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశామన్నారు. పట్టుపడ్డ గంజాయి విలువ 18.50 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు, నర్సీపట్నం టౌన్ ఎస్ఐ రాజారావు పోలీస్ సిబ్బందిని అభినందించారు. కారులోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి. మనం 3 లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నేరస్తున్నారు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది. అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. ఈయన ప్లస్ రేణుక అని చెప్పి, గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబటి మండలం అండి. సంతకబటి మండలము. ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్య కాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజాయి షిఫ్ట్ చేస్తున్నారనమాట. జరిగింది ఈ కేసులో 18,50,000 రూపాయల గంజాయి, కారు ఒకటండి, 10 లక్షల రూపాయలు విలువైన కారు, అలాగే 2 స్కూటీసు, అలాగే ఒక 8 సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 33,10,000 రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. 8 మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. సునామీ రాకుండా ఉండాలని సముద్ర వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులను కాపాడాలంటూ గంగమ్మ తల్లికి గంగపుత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునామీ వచ్చి 21 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో గంగపుత్రులు కలశాలతో సాగర తీరానికి చేరుకొని పసుపు కుంకుమతో గంగమ్మకు పూజలు చేశారు. చల్లగా చూడాలంటూ వేడుకున్నారు. 2004లో సునామీ కారణంగా విశాఖలో తీర ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోయారు. గంగమ్మ తల్లి దీవెనలతో సునామీ నుండి బయటపడ్డామని గుర్తు చేసుకుంటూ ఏటా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పెదజల్లారిపేట గ్రామ దేవత మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో గంగమ్మకు పాలాభిషేకం నిర్వహించారు. సముద్రాన్ని నమ్ముకొని వేట జీవనాధారంగా బ్రతుకు జీవనం సాగిస్తున్నామని గంగపుత్రులు తెలిపారు. ఆ గంగమ్మకు పూజ చేసిన తర్వాత వేటకు వెళ్లి చేపలు తెస్తామని చెప్పారు.
సముద్రంలో వేటకు వెళ్లిన వారంతా సురక్షితంగా ఒడ్డుకు తిరిగి రావాలని ప్రతిరోజు పూజలు చేస్తామన్నారు. విశాఖ నగరంలో క్రైమ్ రేట్ తగ్గుతూ వస్తుంది. 2 నెలల క్రితం వరకు వందల్లో కేసులు నమోదవుతూ వస్తుంటే సిపి బాగ్చి వచ్చిన తర్వాత ఆ కేసుల సంఖ్యను 53కి తగ్గించగలిగారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరస్తులపై సిపి ఉక్కుపాదం మోపుతున్నారు. విశాఖ జిల్లాలో నవంబర్ నెలలో 70 దొంగతనాలు జరిగాయి. 53 కేసులను ఛేదించగా 65 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుండి 355 గ్రాముల బంగారం, 2.164 కిలోల వెండి, సుమారు 2 లక్షల నగదు, 5 మోటార్ సైకిళ్లు, ఖరీదైన కెమెరాలు రికవరీ చేశారు. ఇవి కాకుండా 75 లక్షలు విలువైన 509 మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేశారు. వీటిని బాధితులకు సిపి బాగ్చి చేతుల మీదుగా అందజేశారు. విశాఖలో నేరాలు దాదాపుగా తగ్గుముఖం పడుతున్నాయని సిపి బాగ్చి వెల్లడించారు. పోలీసుల సమిష్టి కృషితోనే ఇదంతా సాధ్యమవుతుందని చెప్పారు. తప్పు చేసేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న క్రైమ్ పోలీసులను అభినందించారు. చోరీ సొత్తు రికవరీలో ప్రథమ స్థానంలో నిలవగా ఎంవీపీ పోలీస్ స్టేషన్ 2వ స్థానం, కంచర్పాలెం పోలీస్ స్టేషన్ 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఆ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ మన అందరికీ తెలుసు. లాస్ట్ 1.5 yearలో లోయెస్ట్ ప్రాపర్టీ ఆఫెన్స్ రేట్ మన వైజాగ్ సిటీ పోలీస్ సాధించారని నేను వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ వింగ్ మన డీసీపీ మేడం లతా మాధురి మేడం ఆధ్వర్యంలో, ఏసీపీ సార్ నరసింహమూర్తి సార్ ఆధ్వర్యంలో అందరూ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్ అందరూ పగలురాత్రి కృషి చేసి ఇది సాధించారని మొత్తం విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్కి అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు పోయిన నెలలో జరిగిన కేసెస్ అని చూసి తర్వాత 53 మేము డిటెక్ట్ చేసాము, 65 అఫెండర్స్ని పట్టుకున్నాము. బంగారం 355.24 గ్రాములు, వెండి 2164.42 గ్రాములు, క్యాష్ 2,26,320 రూపాయలు, మోటార్ సైకిల్ 5, మొబైల్ ఫోన్ 509, కెమెరా లెన్స్తో కూడిన కెమెరా 2 ల్యాప్టాప్, 27 ఆవులు, టోటల్ 1,97,550 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేయడం జరిగింది. ఈ మంచి పని చేసిన వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ వింగ్ కి మరొకసారి అభినందనలు. హైయెస్ట్ రికవరీ పెండుర్తి 5,57,000 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి. నంబర్ 2 వచ్చేసి ఎంబీపీ పోలీస్ స్టేషన్ క్రైమ్ 5,22,450 రూపాయలు. అండ్ మూడోది కంచర్పాలెం క్రైమ్ 4,08,000 రూపాయలు. సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులను ఆయన అభినందించారు. ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ సరికొత్త హంగులతో ఎలక్ట్రిక్ వెహికల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో విడుదలైన ఐక్యూబ్ మంచి ఆదరణ పొందింది. తాజాగా టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ వెహికల్ ను మార్కెట్లోకి విడుదల చేశారు.
టీవీఎస్ వాహనాలకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తక్కువ ధరల్లో ఉండే విధంగా టీవీఎస్ తన వాహనాలను తయారు చేస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బిటార్ పేరుతో టీవీఎస్ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ను లాంచ్ చేసింది. 158 కిలోమీటర్ల వరకు రేంజ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి లైటింగ్, యూఎస్బీ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సిరిపురంలోని ఆలివ్ టీవీఎస్ షోరూంలో కొత్త వెహికల్ లాంచింగ్ గ్రాండ్ గా జరిగింది. కస్టమర్ల సమక్షంలో 2 మోడల్స్ లో ఆర్బిటార్ వెహికల్స్ ను ప్రారంభించారు. తొలి కొనుగోలుదారులకు తాళాలు అందజేశారు. కేవలం ₹1,00,000కే అత్యాధునిక ఫీచర్స్ తో రూపొందించిన ఎలక్ట్రిక్ వెహికల్ లభ్యం కావడం విశేషం. ఇరవై 25 ఏళ్లుగా టీవీఎస్ వాహనాలను వినియోగిస్తున్నామని కస్టమర్లు చెబుతున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ఉండే టీవీఎస్ వాహనాలు అంటే తమకెంతో ఇష్టమన్నారు. కొత్తగా లాంచ్ చేసిన ఆర్బిటార్ ఎలక్ట్రిక్ వెహికల్ ను కొనుగోలు చేయడం ఆనందంగా ఉందన్నారు. కొత్త వెహికల్ ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు స్మూత్ గా వెళ్తుందని చెప్పారు. నా పేరు పోతుని తిరుమలరావు, మేము మధురవాడ నుంచి వచ్చాం. అలాగే ఈ టీవీఎస్ నుంచి మాకు ఇంచుమించు 25 ఏళ్ళ అనుభవం ఉందండి. మేము ఏం బండి కొన్నా ఫస్ట్ రాగానే టీవీఎస్ బండి మేము తీసుకుంటాం. అలాగే ఫస్ట్ టీవీఎస్ తీసుకున్నాం, తర్వాత టీవీఎస్ జూపిటర్ తీసుకున్నాం, తర్వాత ఐక్యూబ్ తీసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు లాంచ్ అవ్వగానే మన టీవీఎస్ ఆర్బిట్ తీసుకున్నాం సార్. ఈ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్ యూ. నాకు ఈ ఆర్బిటర్ అనేది బెంగళూరులో చూశాను. నేను చూసి అది అక్కడ కొని విశాఖపట్నం తెద్దాం అనుకున్నప్పుడు విశాఖపట్నం లాంచ్ అవ్వలేదు. ఏదైనా తేవాలనుకున్నాను, కానీ ఎందుకంటే మా వాళ్ళు అందరూ అన్నారు ఎందుకు ట్రైన్లో పట్టుకెళ్ళడం అది ఇక్కడే బుక్ చేసుకుందాం అంటే అప్పుడు ఇక్కడ బుక్ చేయడం జరిగిందండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మోడల్ అంటే ప్రజెంట్ లేటెస్ట్ మోడల్ ఇది. మిగతా మోడల్ అన్నీ కూడా రఫ్గా ఉన్నాయి. ఇది స్మూత్ మోడల్ బాగుందని చెప్పి ఇది ప్రిపేర్ చేయడం జరిగిందండి. టీవీఎస్ ఓలీ షోరూమ్ అండి, విఐపి రోడ్ సిరిపురం దగ్గర. సర్వీస్ అది బాగుంది. ఫస్ట్ ఎలక్ట్రికల్ స్కూటీ మాది. హోప్ టీవీఎస్ ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అత్యాధునిక ఫీచర్స్ తో అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా కొత్త ఆర్బిటార్ వెహికల్ ను లాంచ్ చేశామని సిరిపురం ఆలివ్ టీవీఎస్ షోరూమ్ మేనేజర్ చంద్రశేఖర్ చెప్పారు. 3.1 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ, 2.5 కిలోవాట్ మోటార్ దీని సొంతమన్నారు. సింగిల్ ఛార్జ్తో రోజుకు 158 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చునన్నారు. కేవలం ₹1,04,000కి ఈ వెహికల్ ను సొంతం చేసుకోవచ్చని తెలిపారు. చంద్రశేఖర్ అండి, నేను ఆలివ్ టీవీఎస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మన టీవీఎస్ షోరూంలోని టీవీఎస్ ఆర్బిటర్ అనే వెహికల్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ మనకి ఐక్యూబ్ తర్వాత టీవీఎస్లో వచ్చిన సెకండ్ ఈవీ వెహికల్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకి 3.1 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 2.5 కిలోవాట్ మోటార్తో వస్తుంది. ఇది మన కంపెనీ ఇచ్చిన ఐడీసీ రేంజ్ 158 కిలోమీటర్స్. ఇది రియర్ రేంజ్ వచ్చేసి మనకి 115 కిలోమీటర్స్ వస్తుంది. ఈ రోజుల్లో మనకి ఎకానమీ స్పీడ్లో వెళ్ళే కస్టమర్కి ఈజీగా 100 కిలోమీటర్స్ పర్ డే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అదేవిధంగా దీనికి 35 లీటర్స్ విలువ చేసే గ్లో బాక్స్ వస్తుంది సార్. ఒకసారి రండి చూద్దాం. ఎట్ ద సేమ్ టైం ఛార్జర్ పెట్టేసుకోవచ్చు. హెల్మెట్ కూడా కస్టమర్ స్టోర్ చేయడానికి వీలుగా మనం అవకాశం ఇచ్చాం. అదేవిధంగా పాత వెహికల్లో చూసినట్టయితే కస్టమర్ కూడా చాలా ఇబ్బంది పడేవారండి. దానికి ఏంటంటే దీనికి ఈజీగా ఛార్జింగ్ కూడా ఫ్రంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ ఛార్జింగ్ కేబుల్ ఇవ్వడం ద్వారా కస్టమర్ కూడా ఈజీగా తన మొబైల్ ఛార్జింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ గ్లో బాక్స్లో ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఛార్జింగ్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది అనేది కూడా ఈజీగా మనకి ఇది ఐడెంటిఫై చేసి చెప్తుంది. దానికి ఆర్బిటర్ అనేది సామాన్య మానవుడు తను ఒక మినిమం 1,04,000లో పర్చేస్ చేసుకునే ఎక్స్షోరూమ్ విలువ గల బండి ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో 1 lakh రూపీస్లో వచ్చే బండి ఏకైక వెహికల్ ఓన్లీ టీవీఎస్ ఆర్బిటర్ మాత్రమే. టీవీఎస్ ఐక్యూబ్ డిజైన్ అంశాలతో పాటు కొత్త లుక్తో ఆర్బిటార్ వెహికల్ ను లాంచ్ చేశారు. బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి టీవీఎస్ ఆర్బిటర్ బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. అశేషంగా భక్తులు తరలి వస్తుండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఎన్ఈడి జయప్రకాష్ నగర్ లో ఎరుషలేం ప్రార్థనా మందిరం సంఘ కాపరి సిస్టర్ పీస్ ఏంజెల్ బ్లెస్సీ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన ఘనంగా నిర్వహించారు. సంఘ కాపరి ఏంజెల్ బ్లెస్సీ యేసుక్రీస్తు జననం కోసం బోధించారు. చర్చ్ సభ్యులందరూ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా క్రీస్తు గీతాలను ఆలపించారు. ఎంవీపీ కాలనీలోని S3 స్పోర్ట్స్ ఎరీనాలో ఇంటర్నేషనల్ ఓపెన్ ఫీడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరుగుతుంది. రెండో రోజు పోటీలకు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మురళీకృష్ణరావుతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై పలు రౌండ్లను ప్రారంభించారు. కాసేపు చెస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. శ్రీ చెస్ అకాడమీ, చైతన్య చెస్ అకాడమీల ఆధ్వర్యంలో టోర్నీ జరుగుతుంది. సుమారు 600 మంది చదరంగం క్రీడాకారులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నువ్వా నేనా అన్నట్టు తలపడనున్నారు. విజేతకు 6 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, డాక్టర్ ఆర్ బాబురావు, మాస్టర్ రామారావు, రామచంద్రరావు, టోర్నీ డైరెక్టర్ డాక్టర్ ఆర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. Giving me this opportunity to see this great event where actually I travel every day this way, but I didn't know that these kind of mega events are happening here. Very, very encouraging. Very, very happy to see all of you here. And as you know, you all are very lucky to have such kind of facilities at this point of time. During our education, our growth period, we never had this kind of opportunities. At the same time, encouraging parents and teachers and organizations like this were organizing organizations who conduct this kind of offering. Very lucky. And chess, as you know, it's not a game. It actually trains your mind. At the same time, it requires. It's not a regular sport or a game where it requires strategy. It requires critical thinking. It requires analytical thinking and decision making at a stressful. హెయిర్ క్రియేషన్ సంస్థ గత 10 ఏళ్లుగా నమ్మకమైన సేవలను వినియోగదారులకు అందిస్తుంది. ద్వారకా నగర్లోని బాయ్ లండన్ షోరూం ప్రక్కన ఉన్న హెయిర్ క్రియేషన్స్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ విధానం ద్వారా బట్టతలకు జుట్టు మొలిపించే చికిత్సను అందిస్తున్నారు. వైద్యులు, నిపుణులైన సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో పాటు పలు చర్మ, జుట్టు సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం అందిస్తుంది. సంస్థ అధినేత రజనీ ఆధ్వర్యంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 4 రోజుల పాటు తమ బ్రాంచ్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు నిర్వహిస్తున్నామని బ్రాంచ్ మేనేజర్ దివ్య తెలిపారు. హెయిర్ క్రియేషన్స్ లో సర్వీసెస్ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయని క్లయింట్స్ చెబుతున్నారు. పేరు దివ్య అండి. నేను హెయిర్ క్రియేషన్స్ లో మేనేజర్ గా చేస్తున్నాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. ఈ ప్రొసీజర్ 4 days ఉంటుంది. 4 days సర్జరీస్ ఉన్నాయి. మార్నింగ్ అంతా ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి ఇంప్లాంటేషన్ చేస్తారు. ఎలా ఉంటుంది మేడం హెయిర్ క్రియేషన్ రిజల్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. బాగా వస్తుంది. 6 monthsకి రిజల్ట్ చూడొచ్చు. 1 year తర్వాత కావాలంటే గుండు చేయించుకోవచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు ఇంకేమేమి సర్వీసెస్? పిఆర్పి, బయోపిఆర్పి, జిఎఫ్సి చేస్తామండి. స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. పీల్స్ వేస్తారు. ఎల్లో పీల్స్, సాలిక్ పీల్, డాండ్రఫ్ ట్రీట్మెంట్ అలాంటివి చేస్తాం. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించి ఏమైనా ప్యాకేజ్ ఉందండి మనకి? ఇప్పుడైతే ప్రజెంట్ క్రిస్మస్ ఆఫర్స్ ఉన్నాయి సార్. 50,000కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే డాక్టర్స్ పర్యవేక్షణ జరుగుతుంది సార్. డాక్టర్స్ ఉంటారు, 3 డాక్టర్స్ ఉంటారు. 3 దగ్గరుండి ఏం చేస్తున్నారో క్లయింట్కి చెప్తూనే చేస్తారు.
5 days యాంటీబయాటిక్స్ ఇస్తాం సార్. 3rd డే బ్యాండేజ్ రిమూవల్ ఉంటుంది. 10th డే హెయిర్ వాష్ ఉంటుంది. 5 days మాత్రం యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు, అంతా బాగానే ఉంటుంది. బాగుంది సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ 6 months అయి ట్రీట్మెంట్స్ వచ్చిన వాళ్ళే. హాయ్ అండి, నా పేరు శివాజీరాజ్. మాది ఇక్కడ విశాఖపట్నం లోకలే. మేము వైజాగ్ బ్రాంచ్లో ఉన్నటువంటి హెయిర్ క్రియేషన్స్లో గత 8 months నుంచి కూడా జిఎఫ్సి ట్రీట్మెంట్, అదేవిధంగా బయోపిఆర్పి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తాలూకా రెస్పాన్స్ కానీ, అదేవిధంగా ట్రీట్మెంట్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. నేను తీసుకున్నటువంటి 3 months నుంచే కూడా నేను అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడడం జరిగింది. నేనైతే మాత్రం హార్డ్గా హెయిర్ క్రియేషన్స్ వైజాగ్ బ్రాంచ్కి రికమెండ్ చేస్తాను, ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే కనుక. జిఎఫ్సి అండి, గ్రోత్ ఫ్యాక్టర్ అని చెప్పేసి హెయిర్ థిన్నింగ్గా ఉన్నటువంటి దానికి వీళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఇంజెక్ట్ చేస్తారండి. దానివల్ల ఏంటంటే హెయిర్ అనేటువంటిది హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అదేవిధంగా థిన్నింగ్గా ఉన్నటువంటి హెయిర్ కూడా థిక్ అయ్యి మనకి బాల్నెస్ అనేటువంటిది కనిపించకుండా ఉంటుందండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. నేనైతే చేయించుకున్న 3 months నుంచే చూడడం జరిగింది. హెయిర్ ఫాల్ అనేటువంటి కూడా చాలా రెడ్యూస్ అయింది నాకు. ఇప్పుడైతే మాత్రం అసలు ఒక్క గ్రాఫ్ కూడా నాకు కనిపించట్లేదండి, హెయిర్ అయితే ఇదైనట్లు. హెడ్లైన్స్ మరోసారి. పిల్లలకు సూపర్ హీరోల కంటే మన పురాణ గాథల గురించి చెప్పాలి. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు. కిడ్నీ మార్పిడి చేస్తానంటూ రోగి బంధువు నుండి ₹1,00,000 కొట్టేసిన నకిలీ డాక్టర్. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గంగమ్మ తల్లి కాపాడాలంటూ సాగర తీరంలో మత్స్యకార మహిళల పూజలు. సునామీ వంటి విపత్తు మళ్లీ రాకుండా చూడాలంటూ వేడుకోలు. ఘనంగా ఆలివ్ టీవీఎస్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్. ఆర్బిటర్ ఈవీని అధునాతన ఫీచర్స్తో మార్కెట్లోకి విడుదల చేశామన్న షోరూం నిర్వాహకులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.